ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన అనంతరం సురేష్ రైనా కామెంటేటర్ గా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. హిందీ వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు. తనదైన చలోక్తులతో పాటు సీఎస్కే మాజీ ఆటగాడిగా, ధోని సన్నిహితుడిగా తన జ్ఞాపకాలను పంచుకుంటున్నాడు. కామెంటరీలో ఆరితేరిన సురేష్ రైనాను ఓ మ్యాచ్ సందర్భంగా ఆకాష్ చోప్రా రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తావా అని ప్రశ్నించాడు. దానికి రైనా యూటర్న్ తీసుకునేందుకు తాను ఏమైనా షాహిద్ అఫ్రిదినా అని ప్రశ్నించాడు. షాహిద్ అఫ్రిది తన కెరీర్ లో చాలా సార్లు రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అఫ్రిది పేరు చెప్పి రైనా నవ్వులు పూయించాడు. ఇక రైనా కామెంట్స్ ను మనసులో పెట్టుకున్న పాకిస్తాన్ స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ ఇమ్రాన్ సిద్దిక్ అదును కోసం ఎదురు చూసి రైనాను ట్రోల్ చేశాడు. ఇటీవల షాహిద్ అఫ్రిదిని ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ప్రచారకర్తగా ఎంపిక చేస్తుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సురేష్ రైనాను ఇమ్రాన్ ఎగతాళి చేసే ప్రయత్నం చేశాడు. షాహిద్ అఫ్రిదిని ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్ గా ప్రకటించింది. హలో సురేష్ రైనా, ఇప్పుడేమంటావు అని ట్వీట్ చేశాడు. ఇందుకు సురేష్ రైనా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. నేనేం ఐసీసీ ప్రచారకర్తను కాదు, కానీ 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో మేము ఆడిన మ్యాచ్ గుర్తుందా? నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా అని నోరు మూయించాడు. 2011 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని పాకిస్తాన్ భారత్ 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ లో సురేష్ రైనా 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.